కథనోత్సాహం అంతా ఇక్కడ కనపడుతోంది. అంటే యుద్ధానికి పోవాలన్న ఉత్సాహం కానీ, రెడీ ఇప్పుడంటే ఇప్పుడైనా మేము సిద్ధమనడం కానీ ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దీని మొత్తానికి ఇదే అద్దం పడుతోంది. రెండు రకాలుగా, ఒకటి ఈరోజు మనం ఏ సందర్భంలో అయితే ఒక నిరసన కార్యక్రమాలు టేకప్ చేశాము, 2 ఏళ్ల పాటు సాగిన ఒక వ్యవస్థీకృత అరాచక పాలన, దాన్ని ఎత్తి చూపుతూ, అలాగే 2 ఏళ్లకు ముందు దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన పాలన, దాన్ని గుర్తు చేసుకుంటూ, మనం చేసుకోవడం కాకుండా ప్రజలు గుర్తు చేసుకునేట్టు చేస్తూ ఈ 10 రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే అందరికంటే ఎక్కువగా మోసపోయింది, నష్టపోయింది, దోపిడీకి గురైంది ఈ 2 ఏళ్లలో మహిళలే. కాబట్టి ప్రశ్నించే హక్కు కానీ, నిలదీసే, చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు కానీ, అధికారం కానీ మహిళా లోకానికే ఉంది. అలాగే నేనన్న 2 ఏళ్లకు ముందు తమకు పెద్దపీట వేసి కుటుంబంలో భాగస్వామ్యం అంటే 50-50 అంటే రియల్ 50 కాదు 60% ఆమె ప్రపంచమైన పిల్లలు అంటే భవిష్యత్తు. ఈ రెండే ఏ పాలనకైనా అవి ఎంత మెరుగ్గా ఉన్నవి అనేది గీటురాయి అనుకుని మనసా వాచా దానికి కట్టుబడిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగనన్న పాలన. ఇది గుర్తు చేసుకోవడానికి కావాల్సినవి మనకు ఇవి ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అరాచకానికి, దోపిడీకి, మోసానికి, దగాకు, పైగా దానికి పుండు మీద కారం రాసినట్టు అంతా చేసేసానని చెప్పడం. ఆయన పోనీ ఏదో ఉపశమనం కలిగించేదో లేదా పొరపాటైంది నేను అనుకున్నాను చేయలేకపోయానో ఇట్లా కాదు, ఉన్నవన్నీ ఉడబీకేసి బ్రహ్మాండంగా చేసేసాను, నేను చెప్పినవన్నీ చేశాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. ఈయన చేసింది ఏంటంటే చెప్పినవి చేయలేదు, మోసం చేశాడు, ఇంకా ఉన్నవి పీకేసి ఊడపీకి వాటిని కూడా లాగేసి మొత్తం నిలువు దోపిడీ చేసేసి రోడ్డు మీద నిలబెట్టి మీకు బ్రహ్మాండంగా పెద్దపీట వేశాను, 33% రిజర్వేషన్ మీకోసం నేను తీసుకొస్తానని నిన్న మహానాడులో దానికి ఏదో ఒక పేరు కూడా పెట్టేట్టున్నాడు. స్త్రీ శక్తో సమ్ థీమ్ అన్నాడు. అసలు సిగ్గు ఎగ్గు దానికి అంటే కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు, బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. ఈరోజు ఏమైంది అనేది అడగాలి. ఆ 50% జగన్మోహన్ రెడ్డి గారు చేసి 50% దాటి ఇచ్చి ఏ స్టేజ్ చూసినా కళకళలాడుతూ మొత్తం మహిళా నాయకురాళ్లతో నిండి ప్రజాప్రతినిధులుగా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, మేయర్లు ఇక్కడే ఉన్నారు మనకు దగ్గర. కార్యక్రమాల వల్ల రాలేని వాళ్ళు ఉండొచ్చు జిల్లాల్లో. మనం చేస్తే ఆ చట్టం ఏమైందో తెలియదు, ఈరోజు దాన్ని ఊసే లేదు. ఈయన 33% ఇప్పుడు ఇస్తానంటున్నాడు. ఇంకా దానికి ఆ బరితెగింపుకు ఏమని పేరు పెట్టాలా? ఒకవేళ మనం క్వశ్చన్ చేసినా మనది ఏకాకి గొంతులాగా ఉంటుంది, బయట రాకుండా ఒక 10,000 పెంపుడు గొంతుకలు ఏవైతే తను పోషిస్తాడో తాను తయారు చేసుకున్నాడు కృత్రిమంగా. ఇంకా మన కర్మకి ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది, ఇంకేం చేస్తాడో తెలియదు. దాంతో లక్షలైనా క్రియేట్ చేసినా చేయగలడు. ఎందుకంటే తన శక్తియుక్తులన్నీ అతను పెట్టే దాంట్లోనే పెడతాడు.
1,00,000 మంది మారీచులకు సమానం. మాయా యుద్ధం చేయడంలో ఆయనకు వేరే పని. జగన్మోహన్ రెడ్డి గారికి 14 వేసిన నుంచి ప్రజలకు ఎక్కువ మందికి ఎక్కువ మేలు ఎట్లా చేయాలని ఆయన ఆలోచిస్తే, అలాగే మనం ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు మరింత బాగుపడి సొంత కాళ్ళ మీద నిలబడేట్టు వాళ్ళకి ఎన్ని దారులు క్రియేట్ చేయాలని ఆయన ఆలోచిస్తే, ఇతనికి ఆ పనే ఉంది. అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అసలు ఇద్దరి మధ్య బేసిక్ తేడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అని ఈయన అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు నన్ను తీసుకోవడం మీ అదృష్టం, నా కోసం మీరు పూజలు చేసుకోండి అని మొన్న ఎప్పుడో పిలిపించినట్టున్నాడు. ఆయన మరి ఇంక తనకి ఏం చెప్తావు, నవ్వాలనో ఎడవాలనో కూడా అర్థం కాదు చేసేసి. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు లోపల ఉండొచ్చు, పైకి కనీసం ఏదో మీ సేవ కోసం ఉన్నానని అనాలి. అది కూడా ఏం లేదు. నా భాగ్యం, నేను ఉండడం అనేది మీ భాగ్యం, మరి నేను పోకుండా చూసుకోవడం మీ బాధ్యత. మీరు పూజలు చేయండి అని అంటానంటే తను ఏదో మరి ఎక్కడో పోయింది, అది పక్కకి ఎక్కడికో దిగిపోయింది అనుకోవాలి, లింక్ దిగింది అనుకోవాలి. అతనికి ఏమీ లేదు, అసలు సంబంధం లేదనుకుంటాడు. ఇప్పుడు ఈ మధ్య చూస్తే మనం ఏదైతే మొన్న చూస్తే అసలు మొన్న ఇది కూడా అంటున్నాడు, అది రాజశేఖర రెడ్డి గారి కొటేషన్, తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడు. అది మొన్న తను వాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి? జగన్ గారిని ఉద్దేశించి. అసలు ఆశ్చర్యం. ఆమె భువనేశ్వరమ్మ, ఆమెది కూడా వినిటారనుకుంటా మీరంతా. ఈ మధ్య 2004లో అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు ఫ్రీ కరెంటు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పేయండి, తర్వాత సాధ్యం కాకపోయినా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ముందు ఎన్నిక అవుతాం కదా అంటే, పొరపాటున కూడా ఒకసారి మాట చెప్పినాక నేను తప్పలేనని ఈయనన్నా అంట చంద్రబాబు నాయుడు గారు. మాట తప్పని మడమ తిప్పని చంద్రబాబు నాయుడు గారని ఆమె అంటున్నారు. ఎట్లా అసలు ఎట్లా అంటే ఆయన లైన్ ఆఫ్ థింకింగ్ వ్యవసాయం దండగా, దాన్ని ఏదో కొడుకును కొంటాయంటే వద్దంటాననేది, కోడలు వద్ద అత్త వద్దంటుందా అనేది. అలాగే ఏ పాలసీ లేదు, టూరిజమే బెస్ట్ అనేది. కొన్ని ఉన్నాయి స్థిరమైన అభిప్రాయం, తప్పు లేదు, అది కూడా లైన్ ఆఫ్ థింకింగ్ ఉండొచ్చు, అది ఫిలాసఫీ కావచ్చు. నేను ఇదిగో ఈ లైన్లో ఆలోచిస్తున్నాను, ప్రజలు దాన్ని ఎన్నుకుంటే ఓకే. అంతేగాని నువ్వు నీది కానిది నువ్వు క్లెయిమ్ చేయడం ఏందని. జగన్మోహన్ రెడ్డి గారో లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారో తాము ఏదనేది వాళ్ళ ప్రతి మాట ప్రతి అడుగు రెండిట్లో తేడా ఉండదు. ఈ రోజుకు ఉండదు. ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒక్కటి చెప్పు, నీకు అధికారం 10 ఏళ్ల పాటు శాశ్వతం, 20 ఏళ్ళంటే ఆయన గిలగిల కొట్టుకునే అదైతే నేను చెప్పాడు, అవసరమైతే వదిలేద్దామంటాడు. అలాంటి అధికారం మనం ఎందుకు? అధికారం కోసం అధికారం కాదు కదా, వచ్చినందుకు ఏదో 4 మంచి పనులు చేయాలి, ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలి, నిస్సహాయాలకు అండగా ఉండాలి అని తన సైన్యాన్ని కూడా దానికి సన్నద్ధం చేసుకున్నాడు. సైన్యం అంటే మన పార్టీని, కార్యకర్తలను మొత్తం మైండ్ సెట్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇంతమంది మహిళలు ఉత్సాహంగా ఎక్కడ చూసినా కదులుతున్నారంటే, ఈరోజు మన కమిటీల్లో కూడా 30-40% పైగా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి చేస్తున్నారంటే ఇంత కష్టకాలంలో కూడా. ఇప్పుడు ఇక్కడికి కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇంత ఓపికగా వచ్చారంటే, ఇప్పుడేమో ఎన్నికలు లేవు, ఇంకోటి లేవు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే లీడర్ని బట్టి ఉంది. ఈ తేడా ఇట్లా ఉండాలని నేను అనను. ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాడు, ఒక్కొక్క నాయకుడు ప్రజల్లో ఎక్కువ ఉంటాడు, ఒకరు ఉండకపోవచ్చు, తప్పు లేదు. కానీ నీ విధానాలు ఏంటి, నువ్వు ఏం చెప్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు స్పష్టత, అవి నువ్వు చేయగలిగితే చేయడం, అవి పూర్తి చేయడం, ఈ రెండు లేకపోగా ఎన్నికలకు ముందు ఏదైతే అంటాడో ఎన్నికల తర్వాత పూర్తిగా దానికి విరుద్ధంగా ఉండడమే కాకుండా ఆ స్టేజ్ ఇప్పుడు దాటిపోయినాడు. నేను పూర్తి చేసేసాను, మీరందరూ ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి అనే దానికి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు కొత్తగా అది ఒకటి మొదలుపెట్టాడు. ఎన్నికలకు ముందు నేను సంపద సృష్టించి మీకు అందరికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు పిల్లలు సంపద అంటున్నాడు. పిల్లలే సంపద.
ఏమా సో దీనికి సంబంధించినంత వరకు ఈయన ఇట్స్ నేనేమవుతున్నా జోకర్ అయితే అనుకోను, కావాలని ఒక జోక్లో సమాష కన్నట్టు అన్నది వెనక ఒక క్రూరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈరోజు అందుకే చంద్రబాబు మోసం చేశాడంటే చంద్రబాబు మోసం కాక ఏం చేస్తాడని అనుకొని అడ్జస్ట్ అవుతారు అనే రోజు దీనికి వచ్చేసింది సిచ్యువేషన్. రాజకీయం అంటే ఇట్లా ఉంటుంది కదా, లేకపోతే అది ఆయన తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. అలాగే చంద్రబాబు నాయుడు మోసం కాక ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు అబద్ధం కాక ఏమాడతాడు, మీరు మీ పిచ్చి కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అనుకున్నా ఆయనకు పర్లేదు, తాను దాటేస్తే చాలు, ఆ రోజుకి అది అయిపోతే చాలు. 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన చెప్పిన కొత్తది ఏదంటే 47, 67 అయిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా అందరూ పిల్లలు కానండి, పిల్లలే మన సంపద, ఇదిగో నేను సంపద ఇచ్చేసాను కదా మీకు అనేది అంటున్నాడు. అది ప్రజలకు చెప్పే బదులు సీరియస్ ఇష్యూ చాలామంది కొంతమంది సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు, పిల్లలు కానీ యంత్రాలు కాదు కదా ఇవన్నీ. అసలు అంత కూడా కావాల్సిన ఆ మనిషికి కావాల్సిన, అసలు ఆయనకు అంత ఉంటే ఆయన ఇంట్లో చేయొచ్చు ఆ పని, ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి ఇదే బదులు. సరే ఆయన అంటే వయసు అయిపోయింది, పెద్దాళ్ళు అయిపోయారు. లోకేష్ ఉన్నాడు, వాళ్ళ తాత ఆయన ఎన్టీ రామారావు గారు అప్పట్లో నడిచారు, పెద్ద కుటుంబం. వాళ్ళ మామ ఆయన బాలకృష్ణ గారు కూడా ఏదో సినిమా కూడా చేసినట్టున్నారు, పిల్లల అవసరమని, తాతమ్మ కూడా సంథింగ్, నాకు చిన్నప్పుడు చూసాను గుర్తులేదు. అంటే పిల్లలు పెద్ద కుటుంబం ఉండాలనేది. ఎవరమ్మా? వాళ్ళంటే వాళ్ళు దూర బంధువులు అవుతారు అనుకో, వీళ్ళ కుటుంబం వరకు చేయొచ్చు, వద్దని ఎవరన్నారు. బట్ ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి ఇంత క్యాజువల్గా అనడం ఏంది, దాని మీద ఓ డిబేట్లు డిస్కషన్లు నడవడం ఏంది, పాపులేషన్ గురించి. ఈరోజు ఏంది సౌత్ నార్త్ ఏదో వచ్చింది, దీనికి లంక ఏంది. ఇప్పుడేమది ఓవర్ నైట్ కావడమా, అయిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది, లేకపోతే ఉన్నవన్నీ పీకేసావు, ఫ్రీ ఎడ్యుకేషను, మంచి ఇదో హాస్పిటల్సో ఫెసిలిటీసో స్కూల్స్ గవర్నమెంట్ సపోర్టు కంప్లీట్ పీకేసావు పక్క. పోనీ ఇవన్నీ బాగా పనిచేస్తే కుటుంబం పెద్దదైతే దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు అనుకోవచ్చు. ఉన్నవన్నీ పీకేసావు నువ్వు, కార్పొరేట్ మొత్తం దీనికి చేసేసావు, ప్రైవేటైజ్ చేసేస్తావు. ఇంకో పక్క 30,000 ఇస్తాడంట, 30,000 40,000 ఇచ్చేది ఆయన. ఈ నెలకు 1,500 ఏమైందో తెలియదు. ఆడబిడ్డని ఇదే అన్నాడు, తెలియదు. నువ్వు చేయాల్సింది హామీ ఇచ్చింది, దాని గురించి ఆన్సర్ ఇవ్వట్లా. ఇప్పుడు ఈ దీని కింద ఏం చేస్తున్నాడు, దీనికి మనం రియాక్ట్ అవుతాం, ఏదో అంటుంటాం, జోక్ అని కొందరు, కాదు ఎట్లా అంటాడు. చీఫ్ మినిస్టర్ మహిళలంటే పిల్లలు కానీ యంత్రాలుగా చూస్తాడా, అది ఏదో సీరియస్ లేదా వ్యంగ్యంగా డిబేట్లు జరుగుతుంటాయి. ఈలోగా ఈయన పుణ్యకాలం అయిపోతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంటుంది. మళ్ళీ లాస్ట్ ఇయర్ రాగానే మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తి వస్తాడు, అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త హామీ తీసుకొస్తాడు. ఈ మనమైతే అట్లాంటి హామీల్లో పోటీ పడలేము. సో దాటేయచ్చు. దాటలేదనుకో ఓ 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళకి రెడీ అవుతాం. ఎందుకంటే మొత్తం ఈసారి స్టేట్ని పిండినాడు, పిండి అసలు ఇక్కడ ఒక్కచోట ఈ పక్కనే మన పక్కనే నాకు తెలిసి ఈసారి 1,00,000 కోట్లు ఎంతో ఇప్పటికే నెక్స్ట్ ఎలక్షన్లకి 2 లక్షల కోట్లు తీసుకొస్తే దాంట్లో 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు మింగేస్తే ఇంకా మిగిలిందంతా చిల్లర బోనస్, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, దాంట్లో సాంబార్ కొంత ఇది కొంత వేసుకున్నట్టు కింద వాళ్ళ తమ్ముళ్ళు తీసుకుంటే. సో మన రాష్ట్రం చేసే అప్పు, ఇంకా పక్కన సహజ వనరులు ఏముంటే మైనింగ్ కానీ ఇంకా మిగిలినవన్నీ కొట్టేస్తే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లకు ఒకవేళ పోతే 5 years తర్వాత మళ్ళీ రావచ్చు. డబ్బుతో కాందేముంది. ఇది ఒక మాఫియా ముఠా. అది మాఫియాకు అధికారం వస్తే ఎట్లుంటుంది ముఠా కంటే అదిగో ఇక్కడ కనపడుతుంది. మనం ఎక్కడనో దక్షిణ అమెరికాలోనో మాఫియా ముఠాలు ఉన్నాయి, అండర్ వరల్డ్ ఉంటాయి. ఆయన ఎవరో గల్ఫ్లో ఉండే ఒకడు, ఇంకో దగ్గర ఎవడో ఉంటాడు. వాళ్ళది అవంతా ఒక అండర్ వరల్డ్, ఒక ప్యారలల్ చీకటి సామ్రాజ్యం. దానికి వాళ్ళ అధిపతులు. ఆ చీకటి సామ్రాజ్యాధిపతే రాజ్యాంగ అధిపతి కూడా అయితే, స్టేట్ హెడ్ అయితే ఎట్లుంటుంది అంటే ఇదిగో మన దగ్గర చూస్తాను. ఎంటైర్ దీనికి తోడు
మొత్తం మన మెదళ్ళను కూడా కంట్రోల్ చేసే మీడియా పవర్. పొద్దున్న లేస్తే నేను ఈ తెల్ల చొక్క అంటే నాకే అనుమానం వచ్చేట్టు నల్లదంటే అవునే నల్లదేమో అనుకొని ఆ బ్రాహ్మణుడు ఏదో మేక కథ ఉంది కదా, నల్ల మేక అనో ఏదో అంటే అది పోతే కుక్క అంటే 3 సార్లు అంటే ఏదో ఉన్నట్టు నేను వదిలేసిపోతాడని మేకని తీసుకుపోతా. అప్పుడు చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎంత ఉంటారా మనుషులు అనుకున్నాం. అట్లా మనుషులు తయారు చేయొచ్చు అనేది మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా డూబియస్ క్రెడిట్ అంటారు, అలాంటిది ఆయనకు ప్రపంచ స్థాయిలోనే. ఇంతకుముందు గోబెల్స్ అనేవాళ్ళు, గోబెల్స్ అనేవాడు ప్రచారానికి మాత్రమే, అలాంటి 1,00,000 గోబెల్స్. మనకు తెలిసిన మారీచులు 1,00,000 మంది, మాఫియా, ఇంటర్నెట్. ఆయన మనకు ఈయన పెడతాడు ఎస్కోబార్ అని. ఆయన ఎస్కోబార్ కాదు, ఎస్కోబార్లకు 1,00,000 మంది ఎస్కోబార్లు, 1,00,000 మంది దావూద్ ఇబ్రహంలు ఆలోచనల్లో. ఈయన తుపాకీ పట్టుకోలేకపోవచ్చు, కాల్చకపోవచ్చు, లేదా అలాంటి చేయలేదు, కానీ అలాంటి ఆలోచనలు ఉండేవాడు. అందుకని ఎప్పుడు అంటుంటా వికృతమైన ఆలోచనలు. మళ్ళీ దానికంటే ఏదో సంకరం అన్నాడని చెప్పి దానికి తిడతారు, కానీ ఒక నక్క, హైనా, తోడేలు, ఈ ఆలోచనలు, అలాంటి ఆలోచనలన్నీ కలిస్తే ఒక రాక్షసులు, పిశాచాలు ఆలోచనలు కలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో మనకు కనపడేది విశృంఖలత్వం ఉంటుంది, విచ్చలవిడితనం ఉంటుంది, అరాచకం ఉంటుంది. అది కంట్రోల్లో ఉంటుంది. ఎవరు కంట్రోల్లో? వాళ్ళ కంట్రోల్లో. ఏదో ఒకటి ఉండదు. ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ డీలింగ్ విత్ హిమ్, వీఆర్ ఫైటింగ్. అలాంటి వాడికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం, అలాంటి శక్తికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఊతకర్రలు కూడా గట్టిగా, ఊతకర్రలను పెట్టుకొని గట్టిగా అదే ఊతకర్రలతోనే స్ట్రాంగ్గా అడుగులు వేస్తున్నాను అనుకుంటున్నాడు. ఈ సమయంలో కావాల్సింది కేవలం మన కన్విక్షను, మనకు కనపడుతున్న ఆధారాలు మన దగ్గర కాకుండా కిందికి పోవాలి. ఈయన ఈ 1 రోజులు మనం చూస్తే 2 ఏళ్ళైన సందర్భంగా ఏ ప్రభుత్వం అయినా, అది ఎంత చెత్త ప్రభుత్వమైనా, ఇదిగో ఇది చేశామని చెప్పి చెప్పుకుంటూ రావాలి. ఆ చెప్పినవన్నీ ఎంతో కొంత జరిగి ఉంటాయి, అది ఎక్కడైనా సరే. ఎందుకంటే పొలిటికల్ హెడ్ కానీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయి పెట్టకుండా కూడా ప్రభుత్వమే తన పనులు తను చేసుకుంటూ పోతుంటుంది. ఆదాయాలు వస్తుంటాయి, ట్యాక్స్ కలెక్షన్ వస్తుంటుంది, పనులు జరుగుతుంటాయి. దానికి క్యాటలిస్ట్ లాగా దాన్ని పెంచి ఎంత చేస్తున్నారు అనేది ఆయా పొలిటికల్ పార్టీ వాళ్ళ ప్రియారిటీస్ ఏంటి అనేది తెలుస్తాయి. అంతే తప్ప పొలిటికల్ పార్టీ లేకపోయినా రాష్ట్ర పాలనే మాగా గవర్నర్ పాలనలో జరగలేదా, రాష్ట్రపతి పాలనలో జరగట్లేదా, ఇదే అడ్మినిస్ట్రేషన్ నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ వస్తుందంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ళ అభిష్టాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు నడిపించడంలో పొలిటికల్ పార్టీ పాత్ర ఉంటుంది. సో అది ఏది చేసినా కూడా ఇదిగో మేము చెప్పింది మా లైన్ ఆఫ్ థింకింగ్కు. నిజంగా ఆయన పిల్లలను పుట్టించడమే, పాపులేషన్ పెంచడమే అంటే ఎస్, పాపులేషన్ పెంచడంలో ఇంత చేశాం, లేదు ఇండస్ట్రీ ఇంత తెచ్చాం, లేదా రైతులకు ఇదిగో ఇది చేశాం, ఇంకోటి ఏదో చెప్పాలా. ఒక్కటంటే ఒకటి కనపడుతుందా? ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ఒక ఇది కానీ, ఒక వాళ్ళ ప్రచారం కానీ, వాళ్ళ మీడియాలో అయినా రోజు ఎవరో వీడి బినామీ వాడు, వాడి బినామీ వాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇది, ఇంకొకటి ఈరోజు తీసుకోదంట 8,000 కోట్లు. ఎట్లా 8,000 కోట్లు? ఏదో అర్థం కాదు. ఇప్పుడు జరుగుతుంది ఎక్కడ చూసినా, రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఇది అది లేకుండా యంత్రాలు పెట్టి డే అండ్ నైట్ కరకట్టలో ఆయన ఇంటి వెనక పక్కే జరుగుతుంది. ఎవరిబడి ఈజ్ సీయింగ్ ఇట్. రాష్ట్రం అంతా ఇదిగా జరుగుతోంది. ఎవరి కంట్రోల్లో జరుగుతుంది అని తెలుసు. దోపిడీ అడ్డగోలుగా జరుగుతోంది. కానీ ఇక్కడ మాత్రం అలాగే డిఎస్సి నిన్న, ఈరోజు ఇష్యూ బర్నింగ్ ఇష్యూ, యూత్కు సంబంధించింది. దానికి సంబంధించి అయితే ఒకటి కనపడదు అక్కడ, దానికి సంబంధించి ఏమి కనపడదు, అక్కడ కనపడదు. ఆ పేపర్లలో కానీ, ఆ మీడియాలో కానీ ఏమొస్తాయంటే సంబంధం లేదంటే గొడ్డలి పార్టీ, అది రిపీటెడ్గా అది, లేదా ఆయన రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ దానికి సంబంధించి వీటి మీద చర్చలు వాళ్ళ దాంట్లో జరిగేది. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు ఆయనకు. ఎందుకు ఆయనకు అట్లా కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా మెడలో? రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ
శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక వీళ్ళనుకు హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడు, అలా గోరు మాదిరి కనపడతాడు, ఎట్లా కనపడతాడు? అది ఇది దాని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాడి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదన్నా చేయొచ్చమ్మా. వాడు దాన్ని మళ్ళీ పైకి తలెత్తకుండా తొక్కగలిగిన శక్తి ఆయనకు ఉంది. అయితే ఒక్కటే ఏదంటే గేమ్ రూల్స్ చంద్రబాబు నాయుడు సెట్ చేస్తున్నాడు, దానివల్ల వస్తున్న ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఈయనేమో ప్రజలు అజెండా అనుకుంటున్నాడు, తనేమో ప్రజలు అనేవాడు ఒక ఆయుధము, అధికారం అజెండా, అధికారం రావాలా, దాన్ని వాడుకొని అడ్డగోలుగా మనం ఇచ్చేయాలా, ఎంటైర్ థింగ్ ప్రజలు మన వీటి మెదళ్లను కంట్రోల్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాడు. దాంట్లో నడిచిన టెంపరీగా వచ్చిన సెట్ బ్యాక్ ఇప్పుడు మనకు. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2 ఏళ్ల తర్వాత ముందు చెప్పినట్టు మీకు తెలుసు, అందరికీ తెలుసు, మహిళా లోకమే ఎక్కువ మోసపోయింది, నష్టపోయింది. ఒక్క డ్వాక్రా మహిళలే 1 కోటి మంది. మీ అందరికీ మనందరికీ తెలుసు, 2017 ప్లీనరీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు నాయుడు 14కు ముందు నేను డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఆ పని హామీ నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు, 4 దశలు. ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం, ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అది ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూనేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్లు కమిట్ అయ్యాడు. ఇది రియల్ అంటే, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దాని రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా? 0 వడ్డీ అదన్నా ఇస్తున్నాం, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటేదో అంటున్నాడు, పెళ్లిళ్ళకి ఇస్తాను కావాలంటే, ఇది పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు, పారిశ్రామికలు చేసుకోండి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 1,00,000 రూపాయలతో కూడా పరిశ్రమ పెట్టగలడానికి కూడా చేయగల. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమో హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ దీనికి కంప్లీట్ చేశాడు. అందుకే చంద్రబాబు హయాంలో 18% పైగా ఎన్పిఏలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ వచ్చేసరికి 0.45%కి ఎన్పిఏలు దిగినాయి. అంటే నిరర్థక ఆస్తులు అంటాం కదా, అంటే దివాళా తీయడం. వాళ్ళెవరు 1,70,000 కోట్లు పైగా రుణాలు తీసుకున్నారు 5 ఏళ్లలో. అది రికార్డు దేశంలోనే. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 49,000 crores ఎంతకో పోయింది, అది ఇప్పుడు 30,000 పడిపోయింది. యాక్చువల్ మీరు ఎదుగుతా వచ్చే కొద్దీ ఒక ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అవసరాలు పెరుగుతాగా ఎక్స్పాండ్ కావాలా. ఆ రోజు 49,000 కోట్లు ఉండేది, ఈరోజు 60,000 కోట్లు కావాలి. నిజంగా దాన్ని ఏమంటాము, నేను ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తాను, ఎవరినైనా వ్యాపారవేత్తలను ఎంకరేజ్ పోనీ ఆ రకంగా తీసుకున్నా. ఎందుకంటే ఆయన అదే చెప్తా అంటాడు కదా, నాకు డెవలప్మెంట్ అంటే వ్యాపారాలు పెరగడమని. మరి అక్కడ మహిళలందరూ సొంత కాళ్ళ మీద నిలబడుతుంటే వాళ్ళ ఆదాయం వేడి నీళ్ళకు చన్నీళ్ళు లాగానో, లేక వేడి నీళ్ళు కూడా వాళ్ళే, అంటే ఇంటి మొత్తం ఆదాయం కూడా సంపాదించే లెవెల్కి వాళ్ళు పోతే, ఒక్కొక్కరు 20 లక్షల దాకా వాళ్ళు లోన్ తీసుకోగలిగిన కెపాసిటీకి జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో పోతే, బ్యాంకులు ఇస్తుంటే జాగ్రత్త అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే ఇస్తున్నారు కదా అని తీసుకొని వీళ్ళు రీపే చేయలేకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకేసారి మేము 50 లక్షలైనా ఇస్తామంటుంటే కూడా వద్దు వద్దని బ్రేకులు వేసే పరిస్థితి ఆ రోజు. నువ్వు వచ్చి మళ్ళీ పీకేస్తే మొత్తం. ఈరోజు అదే 49,000 కోట్లు 60-70,000 కోట్లు అయితే అది కూడా నీ క్రెడిట్ కాదు. అయినా సరే అట్లా ఉన్నది నడుపుతున్నాడులే అనుకోవచ్చు. లేదు, అది 30,000 కోట్లకు పడిపోయింది. అంటే ఎవరు మహిళలు తమ కాళ్ళ మీద నిలబడేట్టు చేశారు? మనం చేశాం, జగనన్న చేశాడు. వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీసు. నా ఉద్దేశం మన దగ్గర ఫిగర్స్ అవి ఉన్నాయి, మీరు ఎవరో మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద చూపించండి, అవి చూపించండి, అవి షూట్ చేయాలి, వాటన్నిటిని కింద వీడియోల్లో కిందికి పోవాలి, అందరూ చూడాలి. మనం చెప్పనవసరం, 1 కోటి మందికి తెలుసు పరిస్థితి. అయితే వాళ్ళు వాయిస్ సంఘటితంగా రాదు. ఈ 1 కోటి మంది ఎవరైతే అంతకుముందు 18% ఎన్పిఎల్ నుంచి కోలుకొని ఎన్పిఏని పూర్తిగా 20 లక్షల వరకు లోన్లు తీసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడినారు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని, కిరాణా కొట్టు పెట్టుకొని, డైరీ అమూల్ తెచ్చి డైరీ చేశాం, ఐటీసీ లాంటివి తెచ్చి వీళ్ళకు ఇది ఇప్పించారు, సపోర్ట్ సిస్టమ్స్ ఇచ్చారు, రకరకాల వ్యాపారాలు ఇన్ని చేస్తే అది కానీ ఇప్పుడు కంటిన్యూ అయ్యింటే అదొక సపరేట్ ఏపీ ఎక్కడో ఉండేది. ఏపీ ఎక్కడో ఉంటుంది 5 years తర్వాత. ఏదో ఒక పెద్ద పరిశ్రమలు రావాలి, ఇవి రావాలి. అల్టిమేట్ నీకు కొనుగోలు శక్తి వచ్చేది వీటి నుంచే కదా. కుటుంబాలన్నీ వీళ్ళ ఆదాయం పెరిగితే వీళ్ళు మళ్ళీ కొంటుంటే ఎకానమీ బూస్ట్ వస్తుంది. అందువల్లే కోవిడ్ టైంలో కూడా మనం స్టేట్ నిలబడగలిగింది, రెవెన్యూ తగ్గకుండా నడుస్తూ వచ్చింది. ఈరోజు అది గ్యాప్ రోజు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అది ఎవరు అడిగినా చెప్తారు. బట్ ఇప్పుడే ఏం చేయగలం, ఇంకా ఎలక్షన్లు చాలా రోజులు ఉన్నాయి కదని కొద్దిమంది, లేదా ఇట్లే ఉంటుంది ఏం చేయాలి, సరే ఆ రోజులు బాగుండా ఈరోజు ఇది రాలేదు, ఏం మన బతుకులు ఇంతే, మన తలరాత ఇంతే అని చాలామంది ఉంటే, కాదు సొల్యూషన్ దీనికి ఉంది అని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలగాలి. ఇప్పుడు దానికి ఈ సందర్భం ఉపయోగపడుతుంది. ఈ 2 ఏళ్లలో జరిగిన ఈ అరాచకం, ఈ దోపిడీ, దగా, వీటన్నిటినీ వాళ్ళకు మళ్ళీ గుర్తు చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రజల తీర్పు ఎక్కడికక్కడ ఇవ్వడానికి అవకాశాలు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయి 1 year 2 years అయితే మళ్ళీ ఇంకా జనరల్ ఎలక్షన్లకు పోవాల్సి వస్తుంది. ఈసారి మళ్ళీ మోసపోవడం అట్లాంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళు పెడుతున్న అజెండానో వాళ్ళు చూపిస్తున్న చంద్రబాబు నాయుడు చెప్తున్న కథలో అవి కాదు, వాస్తవం ఇది. మన బతుకు ఎట్లుంది అనేది చూసుకోవాలి. నేను మిగిలిన వాటి లేకపోవట్లే, ఎడ్యుకేషన్ మొత్తం పీకి పడేశాడు, ఆరోగ్యశ్రీ ఎగిరిపోయింది. అంటే కుటుంబానికి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ పేదలు కాదు, ఈవెన్ మిడిల్ క్లాసు వరకు కూడా ఎడ్యుకేషన్లో అది మేజర్ ఫ్యాక్టర్. వీటన్నిటిలో ఎక్కడికక్కడ తీసేస్తే ఏం నిలబడతారు? నువ్వెందుకు, నీ హామీలు ఎందుకు, నువ్వు చూసుకోవడం ఎందుకు? మీ బతుకులు మీరు బతుకోండి అంటే ఇంతకంటే బాగానే బతుకుతారు కదా. ఇప్పుడే బ్రిటిష్ వాళ్ళ టైంలో గవర్నమెంట్ అవన్నీ చూసుకుందా? వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసుకొని పోయేవాళ్ళు, ఎవరు బతుకులు వాళ్ళు బతుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుంటారు. పైగా ఆ బతకడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం పోలీసు యంత్రాంగం మిగిలింది వాడేసి వాళ్ళ అర్థం అడ్డం వచ్చినట్టు ఎక్కడికక్కడ క్వశ్చన్ చేస్తే తొక్కుతారు. అదొకటి ఉంది, క్వశ్చన్ చేయకూడదు. సో వీటన్నిటికీ పర్లేదు, మేమున్నాం అండగా, రైజ్ యువర్ వాయిస్ అని కిందికి మనం పోగలగాల. మహిళా విభాగం అనేది నా దృష్టిలో ఓరియంటేషన్, మహిళల ఇష్యూస్కు సంబంధించి ఒక డిబేట్కు ఒక స్టీరింగ్ దీనిలాగా ఉపయోగపడేదే తప్ప పార్టీలో ఉండే మహిళా నాయకురాలు అందరితో కోఆర్డినేట్ చేసుకోవడం మీకు అవసరం. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేస్తేనే సక్సెస్ అవుతాము, ఎక్కువ ప్రజల్లోకి పోగలం. ఇప్పుడు మనకు దాదాపు కమిటీలు కూడా అన్నీ అయిపోయాయి, వాటన్నిటి నెట్వర్క్ ఫామ్ అయింది. ఇప్పుడు 2-3 ఇష్యూస్ మీద ముఖ్యంగా నేను అక్కడ పడేది ఆడబిడ్డ అనేది ఏదైతే మేజర్ అతిపెద్ద మోసమో, ఇది మిగిలిన మొత్తం మనిషే మోసం కాబట్టి మిగిలినవి పక్కకు తోస్తే ఇది మరీ గ్లేరింగ్గా కనపడేది. అతను ఆన్సర్ ఇవ్వకుండా తప్పించుకోలేంది, అతను ఆన్సర్ ఇచ్చేటట్టు నిలదీయాల్సింది, చొక్కా పట్టుకొని నిలదీయాల్సింది ఇది హామీ. దీన్ని స్పెసిఫిక్గా ఎట్లా తీసుకెళ్ళాలి జనంలోకి, మహిళల్లోకి క్వశ్చన్ వేయించాలి.
ఏ రూపంలో వేయించాలి, ఎక్కడికక్కడ నా 1500 నువ్వు చెప్పిన నెలకు 1500 ఏది అని 18 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 59 వరకు 50 ఇయర్సా 50 ఏళ్ల వరకు 18 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 50 ఇయర్స్ వరకు వాళ్ళు నిలదీయాలి. అది బీసీలకే కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీ అందరికీ ఉందా? అదే అందరికీ ఉంది. అచ్చా సో అందులో 50 లెక్క తీసుకున్నా, అది లేదు కదా, అది లేదు అంటే 50 నుంచి 59 వాళ్ళు అది అడగాలి. ఇది 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఇది అడగాలి. చంద్రబాబు కనపడితే చంద్రబాబుని అడగాల, ఆయన కొడుకు కనపడితే ఆయన కొడుకు, ఆయన బాబీ సామ్రాట్ ఆయన అంటున్నారు కాబట్టి ఆయన అడగాల, లేదా ఆయన ఇంకొక అది మీరు ఎలాగ అడుగుతారు ఇప్పుడు. లక్ష్మీ పార్వతమ్మ ఎలాగో అది అడగాల, ఆమె అడుగుతారు. షీ హాజ్ దట్ రైట్ అడిగేది. అవన్నీ సరే, నేను అందుకే మిగిలిన వాటి గురించి అనట్లా. మిగిలినవి ఎలాగో మీ దాంట్లో వస్తాయి, ఆ చిట్టా తీస్తే నేనే మీ టైం అంతా లాగేస్తాను, అది వద్దు. నేనేమంటున్నా ఈ ఒక్కదాని మీద దీంతోపాటు మిగిలిన వస్తాయి. ఇది వస్తే మిగిలినవన్నీ అందరికీ వాళ్ళే అడుగుతారు, అదేమైంది ఇదేమైంది. ఇది కింది వరకు ఎట్లా క్వశ్చన్ చేయించాలా, ఇది ఒక డిస్కషన్ కింది వరకు ఎట్లా జరగాల, తనని ఎట్లా నిలదీయాలా, వాళ్ళ ప్రతినిధి నువ్వు రామ్మా ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి వచ్చేసి మైక్ లేకుండా అంత గట్టిగా. సో వాళ్ళ ప్రతినిధులుగా వచ్చే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకొకరు కానీ ప్రతి ఒక్కరిని అయ్యా మా 1500 ఏమైందని అడగాలి.